డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండతోనే కిరణ్ రాయల్ చెలరేగిపోతున్నాడని అన్నారు లక్ష్మి. పవన్ కళ్యాణ్కు సంబంధించిన పెన్ డ్రైవ్ తన వద్ద ఉందని తరచూ చెప్పేవాడన్నారు. పవన్ కళ్యాణ్నే బ్లాక్మెయిల్ చేయగలిగిన తనకు మీరెంత అనేవాడన్నారు. జనసేన అధ్యక్షుడి అండ లేకుండానే కిరణ్ రాయల్ ఇవన్నీ చేయగలుగుతున్నాడా అని ప్రశ్నించారు లక్ష్మి. మా అధినేత ఎవరైతే ఉన్నారో, నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, నేను ఏ పార్టీ దాన్ని కాదు, నెక్స్ట్ కూడా చెప్తాను, నేను ఏ పార్టీ సంబంధించిందని కాదు. నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది, ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఏం చేసినా, నేను చంద్రబాబు నాయుడిని తిట్టచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు, ఇంకొకరిని తిట్టచ్చు, నన్ను ఏమీ అన్నాడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు. నా వెనకాల ఆయన ఉన్నాడు. నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అడిగాను, దండం పెట్టి అడిగాను, అన్నా నేను ఒక ఆడపడుచు బాధపడుతుంది, బయట వచ్చాను, దండం పెట్టి అడిగాను, నాకు న్యాయం చెయ్యండి అంటే మీరు సపోర్ట్ చేశారో లేదో నాకు తెలీదు. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇలా తీసుకెళ్ళడం జరగదు. ఏ ఇన్ఫ్లుయెన్స్ పెట్టాడు, ఎవరు సపోర్ట్ చేశారు అతనికి, ఎవరున్నారు అతని వెనకాల? ఇంతమంది అమ్మాయిల్ని చేస్తున్నావే నువ్వు అని అడిగితే నేను చెప్తున్నాను కదా, ఎవరేం చేస్తారు నన్ను? నేను ఆయన్నే బ్లాక్మెయిల్ చేస్తాను, నువ్వెంత నాకు అంటాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, ఆ పెన్ డ్రైవ్ అంశం అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈశ్వర్, కిరణ్ రాయల్ బాధితురాలు ఈరోజు సంచలన విషయాలు తిరుపతిలో మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. లక్ష్మి ఏదైతే ఈరోజు లక్ష్మి బాంబు పేల్చారని చెప్పాలి. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి యొక్క రహస్యాలన్నీ కూడా ఒక పెన్ డ్రైవ్లో ఉన్నాయి అంటూ ఒక సంచలన విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పారు. ప్రధానంగా తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కిరణ్ రాయల్ తన యొక్క పవన్ కళ్యాణ్, తన అధినేత పవన్ కళ్యాణ్ తనను ఏమీ చేయలేడు, తను ఎన్ని తప్పులు చేసినా కూడా తన వెనకాల నన్ను వెనకేసుకు వస్తారన్నటువంటి ఒక ధీమా ఉంది. తన దగ్గర ఆయనకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఒక పెన్ డ్రైవ్లో ఉన్నాయంటూ పదే పదే తనతో చెప్పారంటూ లక్ష్మి ఈరోజు బాంబు పేల్చింది. ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇప్పుడు హాట్ చర్చగా మారుతోంది. ప్రధానంగా ఆయనపైన చర్యలు తీసుకోవడం విషయంలో నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ కూడా కిరణ్ రాయల్ విషయంలో ఆతి చూచి వ్యవహరిస్తోందనే చెప్పాలి. ప్రధానంగా ఏదైనా చిన్న తప్పు చేస్తే మొదటగా పార్టీ నుంచి సస్పెండ్ వేటు వేస్తారు. కానీ తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కిరణ్ రాయల్ వ్యవహారంలో జనసేన పార్టీ కేవలం అతని పార్టీ నుంచి విధులకు దూరంగా ఉంటూ ఒక కాన్ఫ్లిక్ట్ కమిటీ వేశాము, దానిపైన విచారణ కొనసాగుతుందంటూ పక్కన పెట్టారు. ఆయనపైన కేసు నమోదు విషయంలో కూడా కొంత ఆలస్యం చేశారు. ప్రధానంగా ఈ నెల 9వ తారీఖు నాడు ఏదైతే జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కిరణ్ రాయల్ పైన కేసు నమోదు తనకు జరిగినటువంటి అన్యాయం పైన లక్ష్మి ఫిర్యాదు చేస్తే 5 రోజుల తర్వాత ఆ కిరణ్ రాయల్ పైన తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 22 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. చాలా ఒత్తిళ్లు మేరకే ఆలస్యం జరిగిందని చెప్తున్నారు. ఒక బాధిత మహిళ, ఒంటరి మహిళ తనకు జరిగినటువంటి ఆవేదనకు సంబంధించి న్యాయం చేయాలంటూ పదే పదే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ 4 నుంచి 5 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైందంటేనే ఏ స్థాయిలో ఒత్తిళ్లు పెడుతున్నాడు కిరణ్ రాయల్ అనేది తేటతెల్లమవుతోంది. తన ఏ తప్పు చేసినా కూడా వెనకేసుకు రావడానికి తన వెనుక ఏదైతే జనసేన పార్టీ అధినేత ఏదైతే పవన్ కళ్యాణ్ కిరణ్ రాయల్ను వెనకేసుకొస్తున్నారనేది ప్రధానంగా తెలుస్తోంది. ఏదైతే ఈ యొక్క పెన్ డ్రైవ్కి సంబంధించి ప్రస్తుతం మనం చెప్పొచ్చు, ఇలాంటి పెన్ డ్రైవ్ ఏదైతే తన వద్ద ఉంది, ఇలాంటి పెన్ డ్రైవ్ అంటే ఇలా ఈ మాదిరిగా 32 GB ఉంటుంది, 16 GB ఉంటుంది. ఇలాంటి పెన్ డ్రైవ్ తన వద్ద ఉంది. దానికి సంబంధించి తన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా తన వద్ద ఉన్నాయంటూ చెప్పడం ద్వారానే తన యొక్క బ్లాక్మెయిలింగ్ ఏ స్థాయిలో పార్టీ అధినేతను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారనేది అర్థమవుతుంది. వారిని బెదిరించిన వాడు చిన్న స్థాయిలో, కింది స్థాయిలో ఉన్నటువంటి లక్ష్మి లాంటి వాళ్ళను బెదిరించడంలో పెద్ద తప్పు లేకుండా పోతుందన్న విషయంలో తేటతెల్లమవుతుంది. కిరణ్ రాయల్ మోసాలపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి, అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి, తనకు న్యాయం చేయాలంటూ లక్ష్మి తన గోడు వెలబోసుకుంది. అంటే మూర్తి, ప్రధానంగా చర్చించాల్సిన అంశం ఏంటంటే పెన్ డ్రైవ్ అంశమే ఇప్పుడు ప్రధానంగా చర్చించాలి. ఇప్పటి వరకు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, క్రమశిక్షణా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు, పైగా కనీసం విచారణ కూడా జరగలేదు. అసలు ఆ పెన్ డ్రైవ్లో ఏముండే అవకాశం ఉంది? దీనికి సంబంధించి లక్ష్మితో మరిన్ని వివరాలు ఏమైనా డిస్కస్ చేశారా? లేకపోతే అట్లీస్ట్
నేను జనసేన అధినేతనే బ్లాక్మెయిల్ చేసేంత కంటెంట్ నా దగ్గర ఉంది ఆ పెన్ డ్రైవ్లో అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. మరి ఏమై ఉండే అవకాశం ఉంది, ఎందుకు భయపడుతున్నా దానిపై? ఖచ్చితంగా కిరణ్ రాయల్ పైన చర్యలు తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రస్తుత జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం తనను ఏమీ చేయలేరన్న విషయాన్ని పదే పదే తన ఏదైతే కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మితో పదే పదే చెప్పినట్టుగా చెప్తున్నారు. తనకు సంబంధించి పవన్ కళ్యాణ్ తనను ఏమీ చేయలేరంటానికి తన వద్ద ఉన్నటువంటి ఒకే ఒక పెన్ డ్రైవ్ కారణం అని చెప్తూ ఉండడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ పెన్ డ్రైవ్లో అసలు ఏముంది, పెన్ డ్రైవ్లకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమున్నాయనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు లేవనెత్తుతున్నటువంటి అంశాలు. ఏదైతే కిరణ్ రాయల్కి సంబంధించి అతని పైన పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా కేవలం కాన్ఫ్లిక్ట్ కమిటీకి విచారణకు ఆదేశించడం, పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంచడం అనేది చూస్తుంటే చాలా విషయాల్లో తేటతెల్లమవుతోంది. అతనిపై చర్యలకు అధినేత వెనకడుగు వేస్తున్నారనడానికి ఇది మొదటి కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అతనిపైన కేసు నమోదు విషయంలో కూడా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీసులు చాలా వెనకడుగు వేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ యొక్క కారణాలన్నిటికీ కూడా కిరణ్ రాయల్ కేవలం పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ వారు వెనకున్నటువంటి కారణంగానే ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ ఆ ఫిర్యాదులో ఆ రెండు పేర్లు తీసిన తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామంటూ ఆమె పైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ తర్వాతన ఆ పేర్లు తొలగించిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ కాపీ మళ్ళీ ఇచ్చిన తర్వాతనే, కంప్లైంట్ కాపీ ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క కిరణ్ రాయల్ పైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఏ స్థాయిలో పవన్ కళ్యాణ్, ఇటు నాదెండ్ల మనోహర్ కావచ్చు, వీళ్ళందరి పేరుపైన కూడా ఒత్తిడి తీసుకురావడంలో కింద పవన్ కళ్యాణ్ ఈ యొక్క చర్యలు తీసుకోవడం వెనకడుగు ఎందుకు వేస్తున్నారనేది ఇప్పుడు ఆలోచించదగ్గ విషయం. తన దగ్గర పెన్ డ్రైవ్లో ఉన్నటువంటి ఆధారాలను బ్లాక్మెయిల్ చేస్తూ ఈ అధినేతను కూడా బ్లాక్మెయిల్ చేసే స్థాయికి కిరణ్ రాయల్ ఎదిగారా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈరోజు లక్ష్మి చెప్పినటువంటి ఆధారాలు బట్టి ఈ యొక్క పెన్ డ్రైవ్లో ఏమున్నాయనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రైట్ మూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.